ఐక్యూ బ్రాండ్ నుంచి ఒక లేటెస్ట్ అండ్ పవర్ఫుల్ మొబైల్ రాబోతుంది. ఇది వచ్చేసి ఐక్యూ 15 5G. దీంట్లో ఫీచర్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఈరోజు వీడియోలో ఈ ఐక్యూ 15 సంబంధించిన కంప్లీట్ ఫీచర్స్ ఏంటి, ఈ మొబైల్ ప్రైస్ ఎంత ఉండబోతుంది, దాంతోపాటు ఈ మొబైల్ ఎప్పుడు వస్తుంది అనేది ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకున్నట్లు అర్థం చూడండి. అంతేకాక కొత్తలో మంచిగా ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఐక్యూ 15 సంబంధించిన కంప్లీట్ ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ దీంట్లో డిజైన్ ప్రీవియస్గా ఐక్యూ 13తో కంపేర్ చేస్తే ఈ ఐక్యూ 15లో డిజైన్ మాత్రం చాలా ఇంప్రూవ్మెంట్ చేసినారు. మెయిన్గా డిజైన్లో వచ్చేసి ఫ్రేమ్స్ మొత్తం మనకు రౌండ్ ఎడ్జెస్లో ఉంటాయి. సేమ్ మనకు ఐఫోన్స్ ఎలా ఉంటాయో అలా మొత్తం ఫ్రేమ్ మొత్తం రౌండ్ ఎడ్జెస్లో ఉంటుంది. దీనివల్ల మొబైల్ చూడడానికి చాలా ప్రీమియం ఉంటుంది, మీకు పట్టుకోవడానికి కూడా కంఫర్ట్గా ఉంటుంది. దాంతోపాటు బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ కింద కూడా RGB లైటింగ్ అనేది యాడ్ చేసినారు. మీకు నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు, గేమ్స్ ఆడేటప్పుడు కొన్ని చోట్ల మనకు అది లైటింగ్ అనేది బ్లింక్ అవుతుంటుంది. ఇది కూడా మనకు స్పెషల్ ఫీచర్ అని చెప్పొచ్చు డిజైన్లోన. ఓవరాల్ దీంట్లో డిజైన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది, చాలా ప్రీమియం లుకింగ్ ఉంది ఈ ఐక్యూ 15 5G. నెక్స్ట్ దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.85 ఇంచెస్ 144 Hz 2K రెజల్యూషన్ సామ్సంగ్ M14 డిస్ప్లే చేసినారు. డిస్ప్లే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది, ఎందుకంటే డిస్ప్లే సైజ్ పెద్దగా వస్తుంది. 6.85 ఇంచెస్ మెయిన్గా మీరు గేమింగ్ ఆడడానికి, మూవీ చూడడానికి డిస్ప్లే మాత్రం చాలా బాగుంటుంది. దాంతోపాటు రిఫ్రెష్ రేట్ వచ్చేసి 144 Hz రిఫ్రెష్ రేట్ వస్తుంది. ఇది వచ్చేసి LTPO ప్యానల్. దీంట్లో రిఫ్రెష్ రేట్ వచ్చేసి 1 Hz నుంచి 144 Hz దాకా చేంజ్ అవుతుంటుంది. దీనివల్ల మనకి బ్యాటరీ సేవ్ అవుతుంది. దాంతోపాటు స్క్రోలింగ్ చేసేటప్పుడు స్మూత్గా ఉంటుంది. దీంట్లో రెజల్యూషన్ వచ్చేసి 2K రెజల్యూషన్ డిస్ప్లే చేసినారు. అది కూడా సామ్సంగ్ లేటెస్ట్ M14 డిస్ప్లే మాత్రం మంచి ప్రీమియం డిస్ప్లే చేసినారు. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ మొత్తం ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50 MP సోనీ IMX 921 సెన్సర్ యూజ్ చేసినారు. ఇది OS కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ మెయిన్ కెమెరా వచ్చేసి ఫొటోస్, వీడియోస్ రెండు కూడా మనకు చాలా బాగా వస్తాయి. సెకండ్ వచ్చేసి 50 MP అల్ట్రావైడ్ కెమెరా. థర్డ్ వచ్చేసి 50 MP 3x పెరిస్కోపిక్ సెన్సర్ యూజ్ చేసినారు. ఇది కూడా మనకు సోనీ IMX 882 సెన్సరే. ఇది కూడా OS కూడా సపోర్ట్ చేస్తుంది. ఈసారి మనకి పెరిస్కోపిక్ సెన్సర్ కూడా మంచి ఇంప్రూవ్మెంట్ చేసినారు. ఓవరాల్ దీంట్లో కెమెరాస్ మాత్రం చాలా బాగున్నాయి. సెల్ఫీ కెమెరా వచ్చేసి 32 MP ఉంటుంది. దీంట్లో మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మంచి కెమెరాస్ యూజ్ చేసినారు. ఈసారి మనకి ఐక్యూ 15లో కెమెరాస్ కూడా చాలా బాగున్నాయి. నెక్స్ట్ దీంట్లో చేసిన ప్రాసెసర్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి ఈ మొబైల్లో మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది మనకు స్నాప్డ్రాగన్ నుంచి లేటెస్ట్ ప్రాసెసర్, స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5. ఇది వచ్చేసి పవర్ఫుల్ అండ్ లేటెస్ట్ ప్రాసెసర్ ఈ స్నాప్డ్రాగన్ నుంచి. దీంట్లో పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దాంతోపాటు దీంట్లో ఐక్యూ సంబంధించిన ఐక్యూ Q3 చిప్ కూడా ఉంటుంది. ఈ మొబైల్లో మొత్తం మనకు 2 చిప్స్, మనకు ప్రీవియస్గా ఐక్యూ 13లో కానీ 12లో కానీ మనకి ఐక్యూ Q చిప్స్ అనేవి ఉంటాయి. ఈ చిప్స్ ఉండడం వల్ల మెయిన్గా గేమింగ్ ఆడేటప్పుడు మీకు డిస్ప్లేలో ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఒక బెస్ట్ పవర్ఫుల్ గేమింగ్ మొబైల్ అని చెప్పొచ్చు ఈ ఐక్యూ 15 5G. దాంతోపాటు 8000 mAh దాకా వేపర్ కూలింగ్ సిస్టమ్ కానీ, గేమింగ్ సంబంధించిన కొన్ని ఎక్స్ట్రా మోడ్స్ కూడా ఉన్నాయి. దాంతోపాటు LPDDR5X ర్యామ్ వస్తుంది. UFS 4.1 స్టోరేజ్ కూడా వస్తుంది. దీంట్లో మనకు ర్యామ్ అండ్ స్టోరేజ్ స్పీడ్గానే ఉంటుంది. ఓవరాల్ వచ్చేసి మనకు మొబైల్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది ఈ ఐక్యూ 15 5G. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 7000 mAh బ్యాటరీ వస్తుంది. దాంతోపాటు 100 watts ఫాస్ట్ ఛార్జింగ్. దీంట్లో మనకు వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అది కూడా మనకు 40 watts దాకా వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీంట్లో బ్యాటరీ ఫీచర్ రెండు కూడా మనకు చాలా బాగున్నాయి. దాంతోపాటు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కానీ, IP69 డస్ట్ అండ్ వాటర్ రేటింగ్తో కూడా వస్తుంది. లైట్గా కానీ చినుకులు పడిన డస్ట్ పడిన కూడా ఎక్కువ డ్యామేజ్ అయితే ఉండదు, కంప్లీట్ IP69 రేటింగ్తో వస్తుంది. దాంతోపాటు NFC కానీ, USB 3.2 Gen 1 పోర్ట్ వస్తుంది. మీరు ఏమైనా డేటా ట్రాన్స్ఫర్ చేయాలన్నా కూడా స్పీడ్గానే అవుతుంది. దాంతోపాటు బ్లూటూత్ వర్షన్ 6 కానీ, Wi-Fi 7, దీంట్లో మనకు అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ వస్తుంది. ఈ మొబైల్లో సెకండ్ మేజర్ హైలైట్ వచ్చేసి దీంట్లో సాఫ్ట్వేర్. ప్రీవియస్ మనకు అన్ని ఐక్యూ మొబైల్లో కూడా ఫన్ టచ్ OS వస్తున్నాయి. మనకి ఐక్యూ మొబైల్లో అన్ని ఫీచర్స్ బాగున్నా కూడా సాఫ్ట్వేర్ మాత్రం చాలా యావరేజ్గా ఉంటున్నాయి. ఎందుకంటే మనకు ఫన్ టచ్ OSలో అంత కస్టమైజేషన్ కానీ, స్పీడ్ కొద్ది ల్యాగ్స్ ఇలా ఉంటున్నాయి. ఈసారి మాత్రం మనకి ఐక్యూ 15లో Origin OS 6తో రాబోతుంది. ఈసారి దీంట్లో సాఫ్ట్వేర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, మొత్తం మీకు కంప్లీట్గా చేంజ్ అవుతుంది. ఈసారి మనకు స్పీడ్గా ఉంటుంది, మొత్తం కస్టమైజేషన్ కానీ, ఓవరాల్ దీంట్లో సాఫ్ట్వేర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇది Origin OS 6తో రాబోతుంది. ఇవే ఐక్యూ 15 సంబంధించిన కంప్లీట్ ఫీచర్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. దీంట్లో డిస్ప్లే కానీ, కెమెరాస్, పర్ఫార్మెన్స్, బ్యాటరీ అన్నీ కూడా లేటెస్ట్ అండ్ బెస్ట్ ఫీచర్స్ చేసినారు ఈ ఐక్యూ 15 5Gలోన.
ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి 50,000-60,000 మధ్యలో ఉంటుంది. మీరు ఒకవేళ 50,000-60,000 ఒక మంచి పవర్ఫుల్ అండ్ లేటెస్ట్ మొబైల్ కొనాలనుకుంటే ఈ ఐక్యూ 15 5G కోసం వెయిట్ చేయండి. ఈ మొబైల్ ఎప్పుడు లాంచ్ అవుతుందంటే నవంబర్ 26న అఫీషియల్గా మన ఇండియాలో అనేది లాంచ్ అవబోతుంది. ఇంతే గైస్ ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.